తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. ఆయన కేంద్ర సర్కార్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పైసలు ఇచ్చినట్టు, పనులు శాంక్షన్ చేసినట్టు తెలంగాణకి ఎందుకు చేస్తలేరని చాలా మంది అడుగుతున్నారు. ఆగో అందుకే తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా తెల్లాపూర్ జనాలు ఎగిరి గంతేసే పని ఒకటి ప్రారంభం చేసిండ్రు. అదేందో ఒకసారి చూద్దాం పాండి వాళ్ళ. చూసిండ్రా ఎంపీ రఘునందన్ రావు ఏం ఓపెన్ చేసిండో? అవును, రైల్వే గేట్ను షురూ చేసిండు. గేటుకు రిబ్బన కట్టి చుట్టూ 10-20 మంది సప్పట్లు కొడుతుంటే సంబరంగా రిబ్బనగా తెచ్చిండు. ఎంత గొప్పగా ఉన్నదో కదా. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది. గేట్ పక్కకున్న భూములకు రెక్కలు వచ్చి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. గేట్ ఆపరేట్ చేసేటానికి చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. ఈ గేటుతోని ఎన్నెన్నో లాభాలు జరుగుతాయి. అందుకే ఘనంగా కట్కనొత్తి గేటును షురూ చేసిండు. ఇక చెప్పుండ్రి బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తేలేదని. ఇప్పుడు చెప్పుండ్రి ఆంధ్రాకి ఇచ్చినన్ని పైసలు తెలంగాణకి ఇయ్యలేదని. అక్కడ రాజధానికి పైసలు ఇస్తే ఇక్కడ రాజధానికి పక్కకున్న పటాన్చెరు ఏరియాలో రైల్వే గేట్ పెట్టించిండ్రు. ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి? తెలంగాణకు బీజేపీ పార్టోళ్ళు ఇంతకంటే ఇంకెక్కువ ఏం చేయాలి? రైల్వే గేట్ కంటే పెద్ద ముచ్చట ఇంకేముంటుంది చెప్పుండ్రి. రైల్వే గేట్ అంటే చిన్న ముచ్చట్న, చిన్న కథ. అప్పట్లో కిషన్ రెడ్డి కరోనా టైంలో కోవిడ్ వారియర్ల కోసం కురుకురే ప్యాకెట్లు వంచిండు. మళ్ళోసారి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చౌరస్తాలో పెట్టే ఎత్తు లైట్లను షురూ చేసిండు. ఎంత పెద్ద పెద్ద పనులో చూడుర్రి బీజేపీ వాళ్ళు చేస్తున్నాయి. ఇంత మంచిగా తెలంగాణకు నిధులు తెచ్చుకుంటా పనులు చేసుకుంటా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి తెలంగాణకు? దీనికి సంబరపడి సంకలు గుద్దుకోవాలి కానీ ప్రతిసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలనుడు, హైదరాబాద్కు ఐటీఐఆర్ ఇయ్యలేదనుడు, ఇంకేదో అని అనుడు మంచిది కాదు. రైల్వే గేట్లు, కురుకురే ప్యాకెట్లు, చౌరస్తా లైట్ల కంటే ఎక్కువనా జాతీయ హోదాలు, ఐటీఐఆర్లు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. మరి ముందు ఇసొంటి అతి భారీ ప్రాజెక్టులు ఎన్నెన్ని తెస్తారో బీజేపీ పార్టీ వాళ్ళు అనేది చూడాలి.